హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను మజ్జిగ చారు, మెంతి మజ్జిగ చారు పెట్టాను, చూపిస్తాను. ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్లు నూనె వేడి చేసుకోండి. నూనె కాగిన తర్వాత కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి వేగనివ్వండి. ఆవాలు చిట్పట్లాడిన తర్వాత ఒక ఎండుమిరపకాయ తుంపుకుని వేసుకోండి, కొద్దిగా కరివేపాకు, తర్వాత కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ అల్లం సన్నగా తరిగి వేసుకోండి. ఒక 2 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. పచ్చిమిరపకాయ అల్లం ఒకసారి వేగిన తర్వాత టొమాటో కట్ చేసి గింజలు తీసేసి కట్ చేసుకుని వేసాను. ఇది టొమాటో లేకపోయినా పర్వాలేదు, మీ ఇష్టం. టొమాటో రెడీగా ఉంటే వేసుకోండి. ఇది ఉల్లిపాయలు కూడా కొంచెం పెద్ద ముక్కలుగానే కోసుకోవాలి, మరీ సన్నగా చాప్ చేసేయకూడదు. కొద్దిగా పసుపు, ఉల్లిపాయ వేగనివ్వండి. మామూలుగా అయితే చాలామంది దీంట్లో పచ్చి ఉల్లిపాయలు వేసుకుని తింటారు ఈ మజ్జిగ చారులో. మా నాన్నగారు అయితే పచ్చి ఉల్లిపాయలు వేయమనేవారు అనమాట. ఇది ఉల్లిపాయ ఒకసారి మగ్గిన తర్వాత ఒక గుప్పెడు మెంతికూర, అంటే గుప్పెడు అంటే ఒక 1/2 కప్పు అనుకోండి. 1/2 కప్పు మెంతికూర కట్ చేసుకుని సన్నగా కడిగి, మెంతికూర బాగా 2 సార్లు కడిగేసేయండి. నీరు ఉంటే అది వేసుకుంటే పోతుంది. బాగా కడిగి పిండేసి వేసేయండి. మెంతికూర వేసాక ఎక్కువసేపు వేగక్కర్లేదు, కొద్దిగా పసిరు వాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది అన్నమాట. ఈ మజ్జిగ చారుకి కసూరి మేతి అవి బాగోవు, ఫ్రెష్ మెంతి అయితేనే బాగుంటుంది. మెంతికూర ఫ్రెష్ది అయితేనే మజ్జిగ చారుకి బాగుంటుంది. ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా చేసుకుంటే చాలా మంచిది. మెంతికూర ఏదో రకంగా వెళ్ళిలా చూసుకుంటాం కదా డయాబెటిక్ పేషెంట్స్, ఇది ఒక వెరైటీ అన్నమాట. అది మగ్గిన తర్వాత ఒకసారి వేగిన తర్వాత చల్లారనివ్వండి. ఈలోపు 2 కప్పులు పెరుగు తీసుకున్నాను, దాంట్లో ఒక 2 కప్పులు నీళ్ళు పోసాను. 1 స్పూను సాల్ట్ వేసుకున్నాను, 1 టీ స్పూను వేసి ఒకసారి గిలకొట్టుకోండి. ఇదేంటంటే మరీ పలచగానే బాగోదు, మరీ చిక్కగానే బాగోదు, మన దోశల పిండి ఆ టైప్లో ఉంటే బాగుంటుంది. ఇది చల్లారి మగ్గబెట్టుకున్న ఇది ఉంది కదా మసాలా, మెంతి మసాలా వేసేసాను అనమాట. వేసేసి బాగా కలిపి సర్వ్ చేసుకోవటమే. ఇది వేడి మీద వేయకూడదు, వేడి మీద వేస్తే పెరుగు విరిగిపోతుంది. కొత్తిమీర ఇష్టమైన వాళ్ళు కొత్తిమీర వేసుకోవచ్చు. ఒకసారి సాల్ట్ చెక్ చేస్తున్నాను, సరిపోయింది. అదండి మరి మెంతి మజ్జిగ చారు, ట్రై చేస్తారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.